విపత్తుల నుంచి కోలుకొని నిర్మాణ రంగం వేగం పుచ్చుకుంటుంది. ప్రజలు ఏదైనా నిర్మాణం చేపట్టచ్చు, సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు, నిర్మాణాలు జరుపుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేసే క్రమంలోనే ఉన్న ఫలంగా ఇవాళ సిమెంట్ పరిశ్రమలు సిండికేట్ అయ్యి ఏకంగా ఒక బస్తా పైన 50 రూపాయల నుంచి 70 రూపాయలు అదనంగా పెంచడం అనేటువంటిది నిర్మాణ రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ఇట్లుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ఈ స్టీల్ సెక్టార్కు సంబంధించి కూడా ఒక టన్ను పైన 20,000 రూపాయలు ఏకకాలంలో పెంచడం అంటే ఇది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల మీద ఎంత ప్రభావం చూపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. స్టీల్కు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ మార్కెట్, ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ వ్యవస్థ, దీని ప్రభావం పక్కన పెడితే సిమెంట్ ఇండస్ట్రీస్కు సంబంధించినటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటిది, అందులో రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ భాగం. మన కడప జిల్లాలోనే దాదాపు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, జువారీ కావచ్చు, ఐసీఎల్ కావచ్చు, దాల్మియా కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లాలో కావలసినంత ముడి సరుకు వాడుకుండ్రి, నీళ్లు వాడుకుండ్రి, కరెంటు వాడుకుండ్రి, అన్నీ ఈ జిల్లాలో ఉన్నటువంటి వనరులు అన్నీ వాడుకుంటారు. కార్మికులను కూడా దినసరి కూలీల కంటే అధ్వానంగా కాంట్రాక్ట్ లేబర్ను పెట్టి ఇష్టారాజ్యంగా వాడుకుంటారు. అన్నీ వాడుకొని ఎలాంటి పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి పర్యావరణ హితాన్ని కాపాడుకునేటువంటి చర్యలు ఏ విధంగా చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రజలకు అనారోగ్యాన్ని మిగిల్చి వచ్చిన ఆదాయం మాత్రము ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొల్లగొడతా ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు పెంచారు 50 రూపాయలు అదనంగా ఒక మూట పైన? ఏమన్నా దానికి సంబంధించినటువంటి నీళ్ళ రేటు పెరిగిందా, కరెంటు రేటు పెరిగిందా, లేదు లైమ్ స్టోన్ యొక్క కాస్ట్ పెరిగిందా, పోనీ జీతభత్యాల పెంపు అబ్నార్మల్గా ఏమన్నా పెంచబడిందా? ఇవేవి ఒక అశాస్త్రీయమైనటువంటి పెరుగుదల, ఇష్టారాజ్యం సిమెంటు పరిశ్రమల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. ఒకప్పుడు సిమెంటు పరిశ్రమ ఏర్పాటు అవుతుందంటే దాంట్లో 1000-1500 మంది పనిచేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కోల్పోయిన వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనకు భిన్నంగా ఇవాళ జర్మన్ టెక్నాలజీ అని ఒకడంటాడు, ఇంకొక టెక్నాలజీ అని ఒకడంటాడు. ఈ టెక్నాలజీ పేరుతో కార్మికులు లేకుండా, మనుషులు లేకుండా మరమనుషులను పెట్టుకొని మెకనైజేషన్ పేరుతో సిమెంటును ఉత్పత్తి చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి యాజమాన్యాలుగా మారిపోతున్నాయి తప్ప ఎక్కడే కానీ పరిశ్రమల వల్ల ఈ ప్రాంతానికి కానీ, ఈ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఎలాంటి ఉపయోగం లేనటువంటి పద్ధతులు తయారవుతూ ఉన్నాయి. అనేక పర్యాలు ఎర్రగుంటకు సంబంధించినటువంటి అయ్యా మాకు దుమ్మంతా నిండిపోతూ ఉంది, మా ఆరోగ్యం దెబ్బతింటా ఉంది, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్ బారిన పడుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే గ్రీనరీని పెంచడం కానీ, చెట్లు పెంచడం కానీ, పర్యావరణాన్ని కాపాడడానికి ఎలాంటి ఒక్క సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా ఖర్చు చేస్తామన్నట్లు కనపడదు. కానీ ఇవాళ ఇబ్బడి ముబ్బడికి ఇష్టారాజ్యంగా పెంచుకుంటా పోతా అంటే ప్రభుత్వ నియంత్రణ ఏమవుతా ఉంది? మీరు సంచి పైన ఎంత మామూలు వసూలు చేస్తున్నారు కాబట్టి మీ సంచులను, మీ జోబులు నింపడం కోసం సంచుల మీద ఇష్టారాజ్యంగా పెంచుకుంటా పోతే అది సామాన్యుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి వెంటనే ఈ సిమెంటు పరిశ్రమల దోపిడీని అరికట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.